రెండు తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు రైతాంగం అయితే సిరులు పండించుకున్నారు. కానీ ఈ ఏడాది పండించుకోవాలనుకున్నటువంటి ఆశలన్నీ అడియాశలైనటువంటి పరిస్థితి. ఆగస్టులోనైనా తమ ఆశలు నెరవేరుతాయని భావించినప్పటికీ కూడా ఆయకట్టు రైతాంగం యొక్క ఆశలైతే ఆవిరైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే 535 అడుగులకైతే చేరుకుంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి నాగార్జున సాగర్లో ప్రస్తుతం అయితే 179 టీఎంసీలకైతే చేరుకుంది. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఈ నాగార్జున సాగర్కు వరద నీరు వస్తూ ఉంటుంది. ఈసారి కూడా ఆశించిన స్థాయిలో వరద నీరు రాకపోవడంతో నాగార్జున సాగర్లో కొంత మేర మాత్రమే నిండినటువంటి పరిస్థితి. కానీ కృష్ణా బేసిన్లో సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారీగా వరదలు వస్తాయి. ఈ నేపథ్యంలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ నిండుతాయి. కానీ ఈసారి ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో కృష్ణానదిలో ఈ నెల మొదటి రెండో వారంలో కురిసినటువంటి వర్షాలకు మాత్రం ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ నిండాయి. శ్రీశైలంలో కూడా పూర్తి స్థాయికి చేరువలోకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ రెండు తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మాత్రం ఆశించిన స్థాయిలో నీరు లేదు. కేవలం ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 50 టీఎంసీల నీరు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి కూడా సిరులు పండించుకోవాలన్నట్టు రెండు వైపులా రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కుడి ఎడమ కాలాల కింద పెద్ద ఎత్తున ఆశపడ్డారు. సీజన్ ప్రారంభమైంది. 3 నెలలు అయినప్పటికీ కూడా సాగర్ ఆయకట్టు కాలువల్లో కృష్ణమ్మ పరుగులు మాత్రం కనిపించకపోవడంతో రైతులు ఎంత లబోదిబోమంటున్నారు. ఆయకట్టు మొత్తం బీడు భూములుగా మారిపోయినటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 2.5 లక్షలకు పైగా వరిని అయితే సాగు చేశారు ఇప్పటికే. అయితే ఆగస్టులో సాధారణంగా ఆగస్టులో నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు వస్తుంది. ఆగస్టులోనే ప్రతి ఏటా నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈసారి కూడా ఆగస్టులోనే తమకు ఆయకట్టుకు నీరు వస్తుందని చెప్పి దాదాపు 2.5 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు రైతాంగం అయితే వరిని సాగు చేశారు. కానీ ఇప్పుడు ఎలినో ప్రభావంతో ఈ వర్షాలు లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు కూడా ఇంకిపోవడంతో ఒక్కసారిగా బావులు కూడా ఎండిపోతున్నాయి. పొలాలన్నీ కూడా వాడు పడిపోతున్నాయని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే దాదాపు రెండు కుడి ఎడమ కాలువల కింద అంటే ఒక సీజన్కు కావాలంటే 164 టీఎంసీల నీరు అవసరమవుతుంది. కానీ గతంలో ఏదైతే ఆగస్టులో నాగార్జున సాగర్ ఎడమకాలకు ఆగస్టులో కూడా గత 10 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఆగస్టులోనే ఎక్కువ శాతం సాగునీటిని ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈసారి కూడా అదే రకమైన పరిస్థితి ఉంటుందని చెప్పి రైతులైతే ఎంతో ఆశించారు. అలాగనే వరి పంటను కూడా సాగు చేసినటువంటి పరిస్థితి. కానీ కేవలం ఈ సీజన్లో నాగార్జున సాగర్కి 50 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. ఎలినో ప్రభావం రానున్నటువంటి జూన్ వరకు కూడా తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఇటు కృష్ణా రివర్ బోర్డుతో పాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇస్తుండడంతో ఒక్కసారిగా ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేనటువంటి పరిస్థితి. దీంతో ఆయకట్టు మొత్తం భూములు మొత్తం బీళ్లుగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాము సాగు చేసినటువంటి వరి బతికి బయటపడాలంటే కొంత నీరు అవసరమైతే ఉంటుందని చెప్పి రైతులైతే వాపోతున్నారు. కనీసం ఇప్పుడున్నటువంటి 50 టీఎంసీలో కొంతమేరైనా అంటే కాలువకు పక్కన ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా నింపాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం కేవలం తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ఈ వానాకాలం సీజన్లో ప్రస్తుతానికైతే సాగునీటిని ఇచ్చే పరిస్థితే లేదని ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పినప్పటి పరిస్థితి. కానీ రైతులు మాత్రం అయోమయంలో పడ్డారు. ఇన్నాళ్ళు సిరులు పండించుకున్నటువంటి రైతులు ఈసారి కూడా సిరులు పండించుకొని బాగుపడాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి వారి ఆశలన్నీ ఆగస్టు నెలపైనే పెట్టుకున్నారు. కానీ ఈ నెల ముగుస్తుంది. అంటే సీజన్ ప్రారంభమై 3 నెలలు ముగుస్తున్నప్పటికి కూడా ఇప్పటివరకు కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పాటు ఎడమకాలకు సాగునీరు లేకపోవడంతో రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వరుణుడు కరుణిస్తాడో లేదా అని కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద నాగార్జున సాగర్ ఆయకట్టు ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయకట్టు దాదాపు 22 లక్షల ఆయకట్టు ఉంటుంది. కానీ ఈసారి కేవలం కుడి ఎడమ కాలువల కింద కేవలం ఈ బావుల కింద మాత్రమే అంటే వరిని సాగు చేస్తారు. కానీ ఆ వరిని కాపాడుకునేందుకు మాత్రం రైతులు నానా పాటలు పడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం బోర్వెల్స్ కూడా సందడి చేస్తున్నాయి. ఎందుకంటే సాగు చేసినటువంటి వరిని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క రైతు 3 నుంచి 4 బోర్లను కూడా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ సాగునీటిని విడుదల చేయనప్పటికీ కూడా సాగర్ ఎడమ కాలువ కింద కుడి కాలువల కింద ఉన్నటువంటి చెరువులు కుంటల్ని నింపాలని చెప్పి ఇటు రెండు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగు రాష్ట్రాలు అయితే ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా పాలకులు మాత్రం
కేఎంఆర్బీ కానీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం సాగునీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో ఒక్కసారిగా రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. ఆగస్టు నెలపై పెట్టుకున్నటువంటి ఆయకట్టు రైతుల ఆశలన్నీ ఆవిరైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.